ఫ్రెండ్స్ ఇప్పటిదాకా రణబీర్ యష్ మన సాయి పల్లవి గారు మధ్య వచ్చేటటువంటి బాలీవుడ్ రామాయణం మీద మీకు ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఈ వీడియో చూసాక మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కైలోకి వెళ్ళిపోతే సినిమాకి పెట్టేటటువంటి బడ్జెట్, సినిమాకు పనిచేసేటటువంటి టెక్నీషియన్స్, ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూస్తే నాకైతే దిమ్మ తిరిగిందనమాట. ఇప్పుడు పెట్టేటటువంటి రామాయణ్ పార్ట్ 1 కోసం ఏ బడ్జెట్ అయితే వీళ్ళు పెడుతున్నారో అది అవతార్ పార్ట్ 1 కన్నా ఎక్కువ. వామ్మో మాటలు కాదు. హాలీవుడ్ వాళ్ళే ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయగలరు, హాలీవుడ్ వాళ్ళే ఇంత బడ్జెట్ పెట్టి కలెక్షన్స్ని రప్పించగలరు, హాలీవుడ్ వాళ్ళకి మట్టికే గుద్దల దమ్ముంది అని చెప్పి ఎన్ని రోజులు మనం అనుకునే వాళ్ళం. కానీ మన ఇండియన్ నుండి అవతార్ బడ్జెట్ని కొట్టేటటువంటి బడ్జెట్ పెట్టి అవతార్ చూసుకున్నట్లయితే ఎవరికి తెలియనటువంటి స్టోరీ. ఆల్రెడీ అది చాలా కొత్త స్టోరీ, కొత్త యూనిక్గా ఉంది, ఆ గ్రాఫిక్స్ కొత్తగా ఉంది. ఒకసారి థియేటర్కి వెళితే మనంతా కూడా కళ్ళు ఎల్లబెట్టి చూస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. స్టోరీ కూడా మనకు తెలియంది. కానీ రామాయణం చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకు తెలుసు. స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయిన దాకా రాముల వారు పుట్టింది, పట్టాభిషేకం, వనవాసం, రావణుడితో యుద్ధం, సీతను అపహరణ, ఇవన్నీ కూడా మనకి పాయింట్ టు పాయింట్ తెలుసు. ఇలాంటి ఒక పాయింట్తో అవతార్కి మించి బడ్జెట్ పెడుతున్నారు అంటే మాటలు కాదనమాట. ఇవాళ మార్నింగ్ నిన్న అనుకుంటా రామాయణ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి మాటలకి అందరికీ కూడా ఫీజులు ఎగిరిపోయాయి. ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 885 కోట్లు పెట్టి రామాయణ్ పార్ట్ 1 తీస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. అది ముమ్మాటికి తప్పంట. ఓన్లీ పార్ట్ 1 కోసమే 1400 కోట్లు పెడుతున్నారంట. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఆ తర్వాత రామాయణ్ పార్ట్ 2 కోసం 2600 కోట్లు పెడుతున్నారంట. అటు ఇటుగా మొత్తం మీద ఈ రామాయణ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కోసం 4000 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. ఓరి దేవుడు, ఇదెక్కడి మాసన మామ? ఇండియన్ సినిమా అనుకుంటున్నారా? మార్వెల్ సినిమా అనుకుంటున్నారా? ఎండ్ గేమ్ అనుకుంటున్నారా? డీసీ అనుకుంటున్నారా? మొన్న సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది, ఇప్పటికీ 1 వీక్ అవుతుంది అనుకుంటా. ఇవాళకి కూడా సినిమా 2000 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఆల్మోస్ట్ రికవరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? సూపర్ మ్యాన్ 1 వీక్ కలెక్షన్స్ కన్నా ఈ రామాయణ్ సినిమాకి వీళ్ళు పెట్టేటటువంటి బడ్జెట్ అంతలా ఉంది అనేటటువంటిది తెలుసుకుంటే నాకంటే మామూలుగా అనిపించలేదు. ఎందుకంటే ఎండ్ గేమ్ కూడా ఇంత బడ్జెట్ అయితే పెట్టలేదు. కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే భారీ బడ్జెట్ పెట్టి నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళ డేర్ ఏంది, వీళ్ళ ఇదేంది అనేటటువంటిది మనం డీటెయిల్లో కానీ వెళ్ళినట్లయితే మనందరికీ తెలుసు. ఫ్రిక్షనల్స్ మనం చూసామన్నమాట. ఇప్పుడు మనందరికీ కళ్ళల్లో అరే మాకు మహాభారతం చూడాలని ఉంది, రామాయణం చూడాలని ఉంది, హెవీ గ్రాఫిక్స్తో మనకి కళ్ళకి గట్టినట్టు అక్కడ ఏం జరిగింది అనేటటువంటిది మనకి పాయింట్ టు పాయింట్ తెలియజేయాలి. అది కూడా బిగ్ స్టార్స్తో చూడాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి డ్రీమ్. ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. మూవీలో చూసుకున్నట్లయితే చాలా ముందుకు వెళ్ళిపోయాం. కానీ ఎవడైనా సరే ట్రై చేయాలి అంటే ఒక రామాయణాన్ని మన కళ్ళగట్టినట్టు చూపించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. దాన్ని వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. బిగ్ స్టార్స్ అనమాట. రణబీర్ని పెట్టారు రాముల్లాగా, చాలా బాగున్నాడు అనమాట. ఆయన క్లీన్ షవ్ అయినా అదైనా, ఆ చెట్టెక్కి బాణం వేసేదైనా ఎలా ఉంది అనేటటువంటిది. ఆ తర్వాత రావణాసురులాగా యష్ని పెట్టారు. రావణాసురులాగా యష్ అంటే అది తిరుగులేనటువంటి ఎవరో భారీ బడ్జెట్. అండ్ సాయి పల్లవిని సీతాదేవిలాగా, మండోదరిలాగా, కాజల్ లాగా, అండ్ మన హనుమాన్ వే కూడా వేరే బిగ్ స్టార్స్ అయితే వేస్తున్నారు. వీళ్ళంతా ఒకే స్క్రీన్ మీద కనబడతారు. అక్కడ పెట్టినటువంటి పెట్టుబడి వీళ్ళంతా యాక్టర్స్ అందరికీ తిప్పి కొడితే ఫ్రెండ్స్ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒక 500 కోట్ల కన్నా ఎక్కువైతే కావు. అలాంటిది ఆల్మోస్ట్ సినిమా యొక్క కంటెంట్ దింపడానికి 3000 కోట్లు 3500 కోట్లు పెడుతున్నారు అని అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఐమాక్స్లో మనం చూస్తున్నప్పుడు ఎలా అయిపోతాం, ఎలా ఇదైపోతాం. ఆ పట్టాభిషేకమైన, ఆ అగ్ని ప్రవేశమైన, రావణ్తో చేసేటటువంటి యుద్ధమైన అన్నీ ఎలా ఉంటాయి అనేటటువంటిది ఆలోచించుకోవడానికి నాకైతే మామూలుగా అనిపించలేదు. ఆ రాముల వారి ఎంట్రీ కోసం ఒక సీన్ ప్లాన్ చేశానంట. ఒక్కొక్కడంట గూజ్బంప్స్ వచ్చి థియేటర్లోనే చచ్చిపోతారంట. రాముల వారి ఎంట్రీ ఉండేటటువంటి ఫైట్ కూడా వేరే లెవెల్ ఉంటుందంట. వీటన్నిటికన్నా మించే రావణ్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. పార్ట్ 1 మీకు స్టోరీ తెలుసు ఏం జరిగింది అంటే, కానీ ఎలా చూపించారు అనేటటువంటిది మెయిన్ సీన్ అనమాట. ఇవన్నీ కూడా వేరే లెవెల్ అంటే హనుమంతుల వారిని చూపించడం కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదంట. ఆది పురుషులో హనుమంతుని చూపించడానికి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకన్నా బెటర్ టెక్నీషియన్లు పట్టుకొచ్చే ప్రయత్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు రిలీజ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ వీడియోలోనే మ్యూజిక్ పగిలిపోయింది. ఇక ఇగ్గల్ని పెట్టించారు ఫ్రెండ్స్. నాకైతే అసలుకే ఆగట్లేదు. త్వరగా దింపితే బాబురు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. 2026 దీపావళి రోజు పార్ట్ 1, 2027 దీపావళి రోజు పార్ట్ 2 వెయిటింగ్ నేనైతే. ఇది అనమాట రామాయణ ఫుల్ డీటెయిల్స్. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నమస్కారం.